కానీ కానీ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాస్తంత ఆలస్యమైంది అంటారా, లేదంటే అంటే జూన్ తర్వాత నుంచి ఆయన ప్రజల్లోకి వెళ్తానని అంటున్నారు కదా? అసలు ఇప్పుడే అవసరం ఏం లేదు వన్ ఇయర్ ఇప్పుడే వెళ్ళదు నాకు తెలిసి. వాస్తవం మొన్న వెళ్దాం అనుకున్నాడు. వెళ్దాం అనుకున్నప్పుడు పార్టీ నాయకులే చెప్పారు, సార్ మనకి ఇంకా ఏడాది కూడా కాలేదు, ఇప్పుడే మన వాళ్ళందరినీ పక్కన వాళ్ళు ఏమో సతాయిస్తున్నారు, ఈ టైంలో వస్తే వచ్చిన వాళ్ళందరి మీద కేసులు పెడితే 5 ఏళ్ళు మనం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండాలి అని చెప్పేసి, మరి ఏం చేద్దామంటే ముందు సంస్థాగత నిర్మాణం కంప్లీట్ చేయండి సార్, అప్పుడు మనం పిలవగానే ప్రతి బూత్ స్థాయిలో కొంతమందిని పోగేయడానికి మనుషులు ఉంటారు మన తరపున అని చెప్పారు. అయితే అవన్నీ అడ్మినిస్ట్రేషన్ వైపుకి వెళ్ళాడు. ఆ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఎవరో ఒక 3-4 అప్పచెప్పాడు. వాళ్ళు ప్రతి ఇప్పుడు జిల్లా అధ్యక్షులతో వాళ్ళు మాట్లాడతారు, జిల్లా అధ్యక్షులతో పాటు ఆ ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఆ ఏరియాలో పోస్టులు వేయిస్తారు వాళ్ళకి. ఆ పోస్టులు ఇక్కడ వీళ్ళు ఫైనల్ చేస్తారు. వాస్తవంగా ఇక్కడ ఉండే ఒక్క ప్రాబ్లం ఏంటంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ తప్పించి రెండో వార్డు బతకలేని పరిస్థితి ఉంది. అది సరి చేసుకోవాల్సి ఉంది. సెకండ్ టీంని కూడా ప్రోత్సహించాలి జగన్. అలా ప్రోత్సహించకపోతే వీడు అవతలకి వెళ్ళిపోగానే దెబ్బతినేస్తుంది కదా. ఇప్పుడు మొన్న వెళ్ళిపోయారు కొన్ని చోట్ల, దాని ఏరియాలో దెబ్బతిన్నది కదా వైసీపీ. ప్రతి చోట కూడా ఇద్దరిని ప్రోత్సహించుకుని అందులో జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంది. కాబట్టి ఇతనికి కుర్రోడు కదా, అంత టాక్టిక్స్ లేదు. చంద్రబాబు గారికి మళ్ళీ ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసిన వర్మని సముదాయించినట్టు జగన్ సముదాయించగలిగాడు. జగన్ పదవులు ఇచ్చి మరీ తిట్టించుకున్నాడు. ఏది అతని పేరేంటి మంత్రిగా చేసి మంత్రిగా పదవులు తీసుకున్న వాళ్ళు కూడా తిట్టిపోసినట్టు ఉంటున్నారు. అట్లుంటది. జగన్ దగ్గర ఉండే బ్యాచ్ అంతా కూడా పదవులు పొంది తిట్టినోళ్ళు, అక్కడ పదవులు లేకపోయినా సరే దేవుడు అంటుంటారు. కానీ అంటే ఎంత చేసినా వైసీపీలో నుంచి అంటే ఇప్పటి వరకు మొన్న సాకే శైలజనాథ్ జాయిన్ అయ్యారు అనుకోండి, అంటే వెళ్ళే వాళ్ళే తప్ప వచ్చే వాళ్ళు లేరు. టైం పడుతుంది అంటారు అది ఇంకా